అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనంటే బేబీ ప్రొడక్ట్స్. సో న్యూ బోర్న్ నుండి టాడ్లర్ వరకు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నాను, ఎన్ని ప్రొడక్ట్స్ నేను ట్రై చేశాను అండ్ అందులో ఏది బెస్ట్, జెన్యూన్ రివ్యూ అండి, ఎటువంటి ప్రమోషన్స్ లేవు. సో క్రిష్ ఈజ్ ఆల్మోస్ట్ 2 years. సో న్యూ బార్న్ నుండి ఇప్పటి వరకు నేను రెగ్యులర్గా యూజ్ చేసిన బాటిల్ అంటే ఈ డాక్టర్ బ్రౌన్స్ అండి. ఆల్మోస్ట్ 4-5 బాటిల్స్ నేను ఆర్డర్ పెట్టి ఉంటాను. అండ్ కాకపోతే ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తాను దీనిలో. బాటిల్ బయట ఎక్కడ ఎక్కువ దొరకదు. అంటే ఈ అపోలో కానీ లేకపోతే పెద్ద పెద్ద మెడికల్ స్టోర్స్లో కూడా ఈ బాటిల్ అయితే అవైలబుల్ ఉండదు. అమెజాన్ ఆర్ ఫస్ట్ క్రై ఇలాంటి వాటిల్లో ఆర్డర్ చేయాలి. అండ్ మేబీ కొన్ని స్టోర్స్లో దొరకచ్చు, బట్ నేను సర్చ్ చేసే వరకు అయితే ఆఫ్లైన్ స్టోర్స్లో ఎక్కువ దొరకదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఈ నిప్పుల్స్ కూడా బయట ఎక్కడ దొరకవు. అగైన్ మళ్ళీ ఆర్డర్ చేయాల్సి వస్తే సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. అండ్ బ్రౌన్స్ నుండి నేను ఇంకా వేరే ఏదైనా బాటిల్ చూద్దాము అని అనుకున్నాను. సో దట్ నెక్స్ట్ నేను ట్రై చేసిన బాటిల్ అయితే ఇదండి, ఫిలిప్స్. అవి చాలామంది యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా నాకు తెలీదు ఈ లైటింగ్లో మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. యా, ఫిలిప్స్ది చాలా క్యూట్ ఉంటుంది చూడడానికి, అయితే చాలా బుడ్డిగా చిన్నగా బాగా క్యూట్ ఉంటుంది. అండ్ ఇది కొనేటప్పుడు అయితే నేను చాలా రివ్యూస్ చూశాను, చాలా మంది యూస్ చేయడం కూడా చూశాను. సో నేను కొంచెం ఆలోచించే కొన్నాను, బట్ బెస్ట్ అండి, ట్రస్ట్ మీ, ఇట్స్ ద బెస్ట్ బాటిల్. నెక్స్ట్ వచ్చేసి డైపర్ అండి. డైపర్స్ కోసం చెప్పాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ టాడ్లర్, న్యూ బోర్న్, ఎవరైనా కానీ. నన్ను అడిగితే ద బెస్ట్ డైపర్స్ అండి ప్యాంపర్స్. అది కూడా ఆ ప్యాంపర్స్లో డిఫరెంట్ అవి ఉంటాయి. ఈ ప్రీమియం కేర్ అని ఉంది చూడండి, యా, ప్యాంపర్స్ ప్రీమియం కేర్ 360 degrees. ఈ లైటింగ్ మాకు సరిగ్గా లేకపోవడం వల్ల మేబీ మీకు కొంచెం క్లియర్గా ఉండకపోవచ్చు. ఇది ఆల్రెడీ యూజ్డ్ అండి. సో ఇది ఎల్ సైజ్ ఇప్పుడైతే నేను వాడేది. ఎందుకు ఇది బెస్ట్ అంటున్నానని అంటే 1 minute ఐల్ షో యూ. ఎంత సాఫ్ట్ ఉంటుంది తెలుసా అండి, ఇది వెరీ సాఫ్ట్. అసలు 360 degrees కాటన్ సాఫ్ట్నెస్ అని అంటే, కాటన్ అంటే ఇది బెస్ట్ అండి. అంటే లిటరల్గా యూ ఫీల్ దట్ కాటన్. చాలా సాఫ్ట్ ఉంటుంది. కిడ్స్కి మాత్రం అస్సలు ర్యాష్ వచ్చే ఛాన్సే లేదండి. ఇంక ఇది కూడా ఫస్ట్ అయితే ఇదే తీసుకున్నాను. దీనిలో న్యూ బార్న్కి టేప్ ఉంటుంది, టేప్ మోడల్ డైపర్ ఉంటుంది. ఇది ప్యాంటీ మోడల్ కదా, సో టేప్ మోడల్ ఉంటుంది అనమాట. టేప్ మోడల్ ఈజ్ లైక్ న్యూ బార్న్కి వెరీ ఈజీ. లైక్ వాళ్ళని ఊరికూరికి మనం కాళ్ళు లేపొద్దు అలాంటివి అంటారు కాబట్టి కింద నుండి పెట్టేసి టేప్ వేసేయచ్చు. సో అది బాగుంటుంది. ఆ తర్వాత వాడు కొంచెం పెద్దగా అయ్యాక నేను అది స్టార్టెడ్ యూజింగ్ దిస్ ప్యాంపర్స్ అనమాట. లైటింగ్ వల్ల ఐ డోంట్ నో మీకు క్లియర్గా లేదు, ఐఎమ్ ష్యూర్, బట్ ఐ ట్రై టు పుట్ ద పిక్చర్స్ అనమాట. వెరీ కాటన్ సాఫ్ట్ ఫీలింగ్. అండ్ దీని తర్వాత వేరే ఎందుకు ట్రై చేశాను కూడా నేను చెప్తాను. ప్రైస్ వైజ్ డెఫినెట్లీ కొంచెం హై ఉంటుందండి. ఇది ఎల్ సైజ్, 44 ప్యాంట్స్ వస్తాయి. నాకు ఆన్లైన్లో అరౌండ్ 960 రూపీస్కి ఏమో వచ్చింది. సో కొంచెం ప్రైసీ అనే చెప్పొచ్చు. ఐ యూస్ టు టేక్ 1700 రూపీస్. మాయిశ్చరైజర్కి నా దగ్గర 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. అవినో బేబీ, ఇదండి చూడండి, అవినో బేబీ అని ఉంటుంది. ఓట్ డైలీ మాయిశ్చరైజ్ లోషన్. ఇది న్యాచురల్ ఓట్ మీల్ది అనమాట. ఇది ఓట్ మీల్ది చూడండి, మీకు కనిపిస్తుందా? ఇది ఇలా ఉంటుంది అనమాట. ఈ అవినో బేబీ స్టోరీ నేను చెప్తాను మీకు. ఏంటి అని అంటే, ఈ ప్రోడక్ట్ ఫస్ట్ నాకు మా ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది, నా బెస్ట్ ఫ్రెండ్. సో తను ఉండి నేను 5th month క్యారింగ్లో ఉన్నప్పుడు ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా పంపించింది, ఒక బ్లాంకెట్ అండ్ దెన్ ప్రోడక్ట్స్ కలిపి. అందులో అవినో బేబీ పంపించింది, బికాజ్ యూఎస్లో ఇది వెరీ ఫేమస్ బ్రాండ్. అప్పుడు పంపించినప్పుడు ఆ 5th monthలో అలాగే దాచిపెట్టాను. వాడు పుట్టాక నేను ఇమీడియట్గా ఇది స్టార్ట్ చేశాను. దే ఆర్ లైక్ వావ్ అండి, అంటే వావ్ ప్రోడక్ట్స్. ఇది స్టార్ట్ చేసే ముందు ఇది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండిపోవడం వల్ల నేను హైదరాబాద్లో ఉన్నాను, వాడు అక్కడే పుట్టాడు కాబట్టి. అక్కడ ఒక 5-10 డేస్కి నేను ఆల్టర్నేట్గా వేరే బ్రాండ్స్ ట్రై చేశాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ నేమ్ దెమ్. నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ దెన్ ఇక్కడ వచ్చాక అవినో ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసా. దే ఆర్ లైక్ వావ్ అంతే. ఇంకెందుకు అని అంటే ఎంత స్మూత్ ఉంటాయంటే అండి, బేబీస్కి, న్యూ బార్న్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బికాస్ మీకు తప్ప జీరో స్మెల్ అని చెప్పొచ్చు, అలాగుంటాయి. షాంపూ అంటే మా వాడిది ఫస్ట్ నుండి వెరీ కర్లీ హెయిర్ అండ్ థిక్ హెయిర్ అనమాట. పుట్టినప్పటి నుంచి వాడికి చాలా ఎక్కువ హెయిర్ ఉంది. దానివల్ల ఊరికే ఎక్కువ స్వెట్ ఫామ్ అవ్వడము, లేకపోతే కర్లీ అయిపోవడం, రఫ్ అయిపోవడం, లైక్ డ్రై హెయిర్ లాగా అనిపించేది. బట్ ఈ షాంపూ కూడా అండి యూజ్ చేశాక వావ్ అనిపించింది. సో నేను చెప్తాను దాని గురించి కూడా. ఇప్పటికైతే లోషన్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అవినో బేబీ లోషన్ ఈజ్ ద బెస్ట్ లోషన్. బట్ ప్రైస్ వైజ్ ఇది 227 grams అండి క్వాంటిటీ. ప్రైస్ వచ్చి 970 రూపీస్. ఎస్, నేను చెప్పినట్టు కొంచెం ప్రైసీ ఏది.
దీన్ని కాకుండా మీరు సెటాఫిల్ ట్రై చేయొచ్చు. సెటాఫిల్ నేను ట్రై చేశాను. బట్ ఆనెస్ట్‌గా అండి నాకు ఈ సెటాఫిల్ గానీ ఏది గూడా ఈ అవినో బేబీ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్‌గా ఇయ్యలేదని చెప్పొచ్చు. దీనికి ఆల్టర్‌నేట్‌గా ఇంకొకటి నేను ట్రై చేశాను ఏంటి అనంటే సెబామెడ్. సో, బోత్ ఇవి సైమల్టేనియస్‌గా నేను యూజ్ చేస్తాను. అవినో బేబీ యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు సెబామెడ్ కూడా యూజ్ చేస్తాను. 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మాయిశ్చరైజర్ అండి. ఇది ఫేషియల్ క్రీమ్ అంటే ఫేస్‌కి సంబంధించింది. ఇది ఎందుకు అంటే ఇది అవసరం లేదు అందరికీ. నేనెందుకు తీసుకున్నా అని మాత్రం నేను చెప్తాను. మా వాడికి యూజువల్‌గా ఎండకి ఎక్కువ వెళ్ళినా గానీ, ఎక్కడికెళ్ళినా అంటే కొంచెం ఆ సన్‌లైట్ తగిలితే ఏదైనా ఉంటే ఇదంతా ర్యాష్ వచ్చేస్తదనమాట. ఎర్రగా అయిపోతాడు. సో, ఆ స్కిన్ సెన్సిటివిటీ అంటే సన్ సెన్సిటివిటీ సంథింగ్ అది ఉంది కొంచెం. వాడికేదో పడట్లేదు బయటికెళ్ళినప్పుడు అలాగా. సో, అట్లా అయినప్పుడు నేను ఈ క్రీమ్ పెడతాను. ఇది సెబామేడ్‌దండి. పీహెచ్ 5.5 ఉంటది ఇది గూడా. ఫేషియల్ క్రీమ్, ప్రొటెక్టివ్ ఫేషియల్ క్రీమ్ ఫర్ డెలికేట్ ఫేషియల్ స్కిన్ ఇది. సో, ఇది కొంచెం కాదు చాలానే ప్రైస్ అని నాకనిపించింది. ఇది 50 ఎంఎల్‌కి సంథింగ్ అరౌండ్ 800 ఏమో పడినట్టుందండి. నాకు క్లియర్‌గా తెలీదు. ఐ విల్ చెక్ ద ప్రైస్ అండ్ ఐ విల్ టెల్ యూ. ఐ థింక్ అంతే 800, 700, 800 అరౌండ్ పడుంటది. 50 ఎంఎల్ వెరీ స్మాల్ ప్యాక్ మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే షాంపూ. యెస్, ఇంత బుడ్డిగుందేంటి అనుకోవద్దు. ఆల్రెడీ నా దగ్గర హైదరాబాద్‌లో ఉంది వేరే షాంపూ. సెబామెడ్ ఉందనమాట అక్కడ. సో, అది యూజ్ చేస్తాను, ఇది యూజ్ చేస్తాను. 2 యూజ్ చేస్తాను. నాకప్పటికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, ఇదే అనేం లేదు. సో, ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి ఇది తీసుకున్నాను. తీసుకురావడం మర్చిపోయానని ఇది ఇక్కడ కొత్తగా కొనుక్కున్నాను. నిన్న షార్ట్‌లో కూడా అదే పెట్టా. దీనికోసం వెళ్ళా అనమాట. అండ్ మా వాడికి నెక్స్ట్ మంత్ మార్చ్‌లో గుండయిపోతది. సో, అంత ఎక్కువ యూసేజ్ ఏమి ఉండదు కాబట్టి ఈ చిన్న బుడ్డి ప్యాక్ తీసుకున్నాను. అవినో బేబీది ఇది గూడా. ఇదైతే 100 ఎంఎల్‌కి ఇది 100 ఎంఎల్ అండి. 100 ఎంఎల్‌కి 360 రూపీస్. కొంచెం అగైన్ హై ప్రైసే. 100 ఎంఎల్ 360 రూపీస్ అనేది హై ప్రైసే. మెయిన్ ఏంటి అనంటే టియర్ ఫ్రీ అండి ఇది. అంటే ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు నేనేమి అబ్జర్వ్ చేసినానంటే వేరే యూజ్ చేసి ఇది యూజ్ చేసినప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ బై చాన్స్ మనకి స్నానం పోయేరాక లేకపోతే ఆ టైంలో కళ్ళలోకెళ్ళినా వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వరు. సో, అది నాకు బా నచ్చింది. సో, కెమికల్ ఫ్రీ అది వాళ్ళని సెన్సిటివ్ ఉంటవి. అవి వాళ్ళని హర్ట్ చేయట్లేదు అని అంటే ఆఫ్‌కోర్స్ ఇది సేఫ్ అనే అర్థము. కెమికల్ ఫ్రీ కొంచెం. అండ్ దెన్ కమ్స్ సోప్ అండి. వెరీ ఇంపార్టెంట్. చాలామంది పుట్టగానే సెర్చ్ చేసే లిస్ట్‌లో ఏం డైపర్ వాడాలి, ఏం సోప్ వాడాలి, ఇవి మెయిన్ ఉంటాయి. సోప్ అనేది ఇక మ్యాండేటరీ కాబట్టి సెబామెడ్. చూస్తున్నారు కదా మీరు. సెబామెడ్ క్లెన్జింగ్ బార్ ద బెస్ట్ 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 సోప్ అండి. అంటే నేను యూజ్ చేసే ఇన్ని ప్రోడక్ట్స్ నేను చూపించాను కదా, ఇది ద బెస్ట్. ఎందుకు అనంటే నేను ఈ సోప్ తర్వాత వేరే వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల డిఫరెంట్ సోప్స్ వాడాను. అది కూడా ఎందుకంటే ఒకసారి మేము మా అత్తగారింటికి చెన్నై వెళ్ళాము. తమిళనాడు ట్రిప్ వేసాము. ఆ టైంలో చాలా ట్యాన్ అయిపోయాడు. అంటే ఉంటది కదా మదర్స్‌కి ట్యాన్ అయ్యాడు. కొంచెం మళ్ళీ బ్యాక్ టు ఆ కలర్ రావాలి అది ఇది అంటే ఎవరో నేను రికమెండ్ చేస్తే డర్మాడియో ఇంకా వేరే వేరేవి యూజ్ చేశాను. బట్ ట్రస్ట్ మీ గైస్ అవి పెట్టినప్పుడు మా వాడు ఎలా రియాక్ట్ అయ్యేవాడంటే కళ్ళలో పడకుండానే కొంచెం అది అవుతే కూడా హీ యూస్ టు రియాక్ట్ అనమాట. ఏడ్చేసేవాడు. మంట వచ్చేది వాడికి కళ్ళల్లో. ఇది పీహెచ్ 5.5 అండి. బ్యాలెన్స్ చూడండి పీహెచ్ 5.5 మీకు కనిపిస్తుందో లేదో. పీహెచ్ 5.5 అని ఉంటుంది. అండ్ టియర్ ఫ్రీ అండి. మీరు నిజంగా కళ్ళల్లో ఒకవేళ పడ్డా కళ్ళ వరకు పోయిన దీనికి ఏడవరు పిల్లలు. అండ్ జీరో ఫ్రేగ్రెన్స్. సో, నెక్స్ట్ కమ్స్ పౌడర్ అండి. అగైన్ సెబామెడ్. సో, ఇది కూడా నేను అన్ని సర్చ్ చేసిన తర్వాత తీసుకున్నది. పౌడర్ ఎక్కువ ఏం యూస్ చేయను. టాల్కమ్ పౌడర్ వెరీ రేర్. ఎప్పుడో ఒక్కసారి యూస్ చేస్తాను. సో, అది కూడా బాడీకి అలాగా పడుకున్నప్పుడు సమ్మర్స్‌లో అలా యూస్ చేస్తాను అనమాట. బాగుంటుంది. ఇది కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది. పెద్ద స్మెల్ ఏం రాదు. స్మూత్‌గా ఉంటుంది. టెక్స్చర్ బాగుంటుంది. అండ్ కొంచెం ప్రైసీ అగైన్. యెస్, ఇది 300 ఎంఎల్ సంథింగ్ ఐ డోంట్ రిమెంబర్ వెయిట్ ఇది ఎంత ఎంఎల్ అని చెప్పేసి. బట్ ఇది 700 రూపీస్ అనమాట. కొంచెం కొందరికైతే ప్రైసీ అనిపించచ్చు. మేబీ 300 ఎంఎల్ ఇది ఎంతనో కొంచెం ప్రైసీ అనిపించచ్చు. బట్ స్టిల్ ఇట్స్ గుడ్ టు యూస్. మీరు ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తారు. టాల్కమ్ అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్‌కి యూస్ చేయరు కాబట్టి అప్పుడప్పుడు యూస్ చేయడానికి 700 ఈస్ ఫైన్, అఫోర్డబుల్. అండ్ దెన్ కమ్స్ ఒక ఏజ్ వచ్చాక 1 ఇయర్ తర్వాత మెల్లిమెల్లిగా పళ్ళు అవన్నీ తోమాలి కాబట్టి స్టార్ట్ చేస్తాం కాబట్టి బ్రష్ అండ్ పేస్ట్ అండి. ఎంత సర్చ్ చేసి ఉంటానో నేను. బికాజ్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్. అంటే పేస్ట్‌లో ఈ ఫ్లోరైడ్ అవన్నీ ఉంటాయి. దానివల్ల కూడా బేబీస్‌కి కొంచెం బాగోదు హెల్త్ వైస్‌గా అవన్నీ నేను వింటూ ఉంటాను. చాలా నెగటివిటీ ఉంటుంది. అవే ఎక్కువ చూస్తాను నేను బేసిక్‌గా. సో, అప్పుడు చాలా చాలా సర్చ్ చేసి తీసుకున్న చిక్కు చాలా బాగుంటుందండి. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి. స్ట్రాబెర్రీ, మిక్స్డ్ ఫ్రూట్స్ అలా ఉంటాయి అనమాట. చిక్కు బ్రాండ్ ఇది. మీకు కనిపిస్తుంది కదా.
అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా బాగుంటుంది. 179 రూపీస్ ఇది, 50 గ్రామ్స్కి 179 రూపీస్. బట్ యా, విచ్ ఇస్ గుడ్ అగైన్. నాకైతే బాగానే అనిపించింది, ఎందుకంటే మనము ఇంత ఏం పెట్టేము బేబీస్కి పేస్ట్, అసలు అంత పెట్టొట్టు కూడా జస్ట్ అట్లా టచ్ చేసామంటే చేసామన్నట్టు ఉంటుంది. అండ్ దెన్ యూ సీ దిస్ బ్రష్ కూడా చికో బ్రాండే అండి, ఇది కూడా బాగుంటుంది. అండ్ కమ్స్ విత్ దిస్ యునో సేఫ్టీ ఇది లాగా అనమాట, క్లోజ్ చేసేవచ్చు యూస్ చేసిన తర్వాత. బ్రిజిల్స్ ఉంటాయండి, ఎంత సాఫ్ట్ ఉంటాయి తెలుసా అసలు. నేను వేరే వేరే బ్రష్ చూసాను బయట పిల్లలకి కొన్నప్పుడు అండి, షాప్స్లో, చిన్న చిన్న షాప్స్లో అలాగా. ఎంత రఫ్ ఉంటాయంటే వాళ్ళ పళ్ళకి నిజంగా అంత రఫ్నెస్ తీసుకోగలరా అని చాలా బాగుంటాయండి. రెండు సేమ్ బ్రాండ్, అండ్ ఫ్లోరైడ్ ఫ్రీ పేస్ట్ అండ్ సాఫ్ట్ బ్రిజిల్స్, ఇది కూడా బ్రష్ కూడా. అండ్ దీనికి ఆల్టర్నేట్ నేను ఇంకేం సజెస్ట్ చేస్తాను అంటే మదర్స్ పార్చ్ అండి. మదర్స్ పార్చ్ది కూడా చాలా సాఫ్ట్ రిజల్ట్స్ ఉంటాయి, పేస్ట్ కూడా బాగుంటుంది, విత్ ఇన్ ద బడ్జెట్, అఫోర్డబుల్ ఉంటాయి. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ మదర్స్ ప్యాచ్, బికాస్ మదర్స్ ప్యాచ్ ఇప్పుడు నా దగ్గర రెడీగా లేదు చూపించడానికి, మా హైదరాబాద్లో మా ఇంట్లో ఉంది. టిష్యూస్ అండి, దే ఆర్ లైక్ ద బెస్ట్ అసలు. మదర్స్ ప్యాచ్ టిష్యూ కోసం నేను పెద్ద లాంగ్ వీడియోనే చేయొచ్చు, అంటే సపరేట్గా అంత పెద్ద టాపిక్ ఉంది నా దగ్గర. బట్ షార్ట్ అండ్ క్రిస్ప్లో మీకు చెప్పేస్తాను. బేబీస్కి మనం పుట్టినప్పుడు నుండి ఎక్కువ యూజ్ చేసేదైతే వైప్స్, బేబీ వైప్స్. ఎందుకనంటే మోషన్ మనం ఇమీడియట్గా క్లీన్ చేయలేం కాబట్టి మోస్ట్లీ మనం వైప్స్తోనే క్లీన్ చేస్తాము. మదర్స్ వాష్ 99% వాటర్ అని ఉంటుంది అనమాట, బ్యాంబూది. ఆ వాటర్ది లిటరల్గా వాటర్ అంటే అడ్వర్టైజ్మెంట్స్లో చూపించినట్టు మీకు పిండితే వాటరే వస్తాయి. అండ్ జీరో స్మెల్ అండి, ఎటువంటి ఫ్రేగ్రెన్స్ ఉండదు, అక్కడే మీకు అర్థమైపోయింది. నేనైతే మా బేబీకి అయితే చాలామంది వాష్ చేస్తారు ఇమీడియట్గా ఆఫ్టర్ మోషన్ ఒక ఏజ్ వరకు అని అన్నారు. బట్ నేనైతే 6 మంత్స్ వరకు వైప్సే యూజ్ చేసేదాన్ని, సారీ, వైప్స్తోనే క్లీన్ చేసేదాన్ని అనమాట. సో ఒక్కరోజు కూడా వాడికి ర్యాష్ రాలేదండి. ఇన్ని ఇయర్స్, నేను 2 ఇయర్స్ నుండి ఈ డైపర్స్ కాంబినేషన్ ప్లస్ ఆ వైప్స్ కాంబినేషన్ అనుకుంటా. ఐఎమ్ సో సారీ. ఎక్కడ మాత్రం 1 డే కూడా నేను దానిలో ఇంతవరకు వాడికి అంటే బమ్ ర్యాష్ అయింది అనేది మాత్రం నేను చూడలేదు. వైప్స్ అంతా బాగుంటాయండి మదర్స్ పర్స్వి. నో రికమెండేషన్, నో అంటే ఎటువంటి ప్రమోషన్స్ అయితే లేవు. నన్ను అడిగితే మీరు వైప్స్ ట్రై చేస్తారు అని అంటే మాత్రం మదర్స్ బ్యాష్‌కే వెళ్ళండి. వాళ్ళు మోస్ట్‌లీ బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా పెడతా ఉంటారు వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా అప్పుడప్పుడు. వాటర్ అంటే లిటరల్‌గా వాటరే ఉంటాయి, చాలా థిక్ ఉంటది, ఎక్కువ వాటర్ ఉంటాయి. ఒక్క వైప్‌తోని మీరు మొత్తం క్లీన్ చేసేసేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేబీ ప్రోడక్ట్స్ అండి. ఇంకేమన్నా మిస్ చేసి ఉంటే ఐ విల్ ట్రై టు కవర్ ఇట్ ఇన్ నెక్స్ట్ వీడియో. మీరు యూ కెన్ ఆస్క్, ఇంకేమైనా రికమెండ్ చేయాలి అనుకుంటే. చిన్నప్పుడైతే చాలా ప్రోడక్ట్స్ ఉండేవండి, అన్నెసెసరీవి కూడా చాలానే కొన్నానని చెప్పొచ్చు. లైక్ బాత్ టబ్ ఒకటి, అలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని యూజ్ అయ్యాయి, కొన్ని యూజ్ అవ్వలేదు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు అవి నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆ న్యూ బార్న్వి. మీకేమైనా న్యూ బార్న్లో డౌట్స్ ఉండి ఏది వాడాలి, ఏది బాగుంటుంది అని అడిగితే మాత్రం, అంటే నేను మర్చిపోయినవి ఏమైనా కవర్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బేబీ ప్రోడక్ట్స్ కోసం నేను ఎంత ట్రై చేశానని అంటే నేను చెప్పలేను. ఇంకంటే సర్చ్ చేసి రివ్యూస్ చూసి, అందరు చెప్పిన రికమెండేషన్స్ కూడా ట్రై చేసి, అందులో బెస్ట్ చూస్ చేసేసరికి నాకు టైం సరిపోయింది. ఇట్లాంటి వీడియోస్ నాకు చాలా హెల్ప్ చేశాయి, అందులో నుండి ద బెస్ట్ చూస్ చేసుకోవడం జరిగిందనమాట. సో నాకు తెలిసి ఈ వీడియో కూడా యూస్ఫుల్ అవుతుంది. న్యూ బార్న్ మదర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఇది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. సో దట్, ఎందుకంటే మీకు ఎక్కువ ఆప్షన్స్ లేవు, తక్కువ ఆప్షన్స్లో బెస్ట్ చూస్ చేసుకోవడం కాబట్టి ఇట్లాంటి వీడియోస్ యూజ్ అవుతాయి. మరిన్ని యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. జస్ట్ ఇట్లానే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కొంచెం నా ఛానల్ కూడా గ్రో అవుతుంది అనమాట. మీరు రికమెండ్ చేయండి, మీరు అడగండి ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. ఐ విల్ ట్రై టు మేక్ నెక్స్ట్ వీడియోస్ అవే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. బాయ్ బాయ్.